హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని జాగ్రఫీ బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఇందులో సెకండ్ లెసన్లో ఉన్నటువంటి లైన్ టు లైన్ బిట్స్ అన్నీ కూడా నోట్స్గా ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, భారతదేశ ప్రధాన భౌగోళిక విభాగాలు మొత్తం 6 ఉన్నాయి. అవి హిమాలయ పర్వతాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, భారత ఎడారి, తీర మైదానాలు, దీవులు. సో భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపాలు 6. ఇందులో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటివి హిమాలయ పర్వతాలు. ఈ హిమాలయ పర్వతాలు అనేవి మన భారతదేశం యొక్క ఉత్తర సరిహద్దులలో విస్తరించి ఉన్నాయి. ఇవి చాప ఆకారంలో ఉన్నాయి. ఇవి ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి అంటే 2400 కిలోమీటర్లు. హిమాలయాల వెడల్పు అనేది కాశ్మీర్లో 400 కిలోమీటర్లు ఉంటే అరుణాచల్ ప్రదేశ్లో 150 కిలోమీటర్ల వరకు మారుతూ ఉంటుంది. ఈ హిమాలయాలలో 3 సమాంతర శ్రేణులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉత్తరంగా ఉన్న శ్రేణిని అత్యున్నత లేదా అంతర హిమాలయాలు లేదా హిమాద్రి అని పిలుస్తారు. హిమాలయాలలో ఉత్తరంగా ఉన్నటువంటి శ్రేణిని హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలు లేదా అంతర హిమాలయాలు అంటారు. ఈ హిమాద్రి యొక్క సగటు ఎత్తు 6000 మీటర్లు. ప్రముఖ హిమాలయ శిఖరాలన్నీ కూడా ఈ శ్రేణిలోనే ఉన్నాయి. ఎవరెస్ట్, కాంచనగంగ ఇటువంటి ప్రముఖమైన శిఖరాలన్నీ కూడా ఈ హిమాద్రి శ్రేణిలోనే ఉన్నాయి. నెక్స్ట్, హిమాద్రికి దక్షిణంగా ఉన్న శ్రేణి అత్యంత కఠినమైన పర్వత వ్యవస్థను ఏర్పరుస్తుంది. వీటినే హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు అని అంటారు. సో నిమ్న హిమాలయాలు అనేవి హిమాద్రి శ్రేణికి దక్షిణంగా ఉంటాయి. వీటి ఎత్తు 3700 నుంచి 4500 మీటర్లు. ఈ నిమ్న హిమాలయాల యొక్క వెడల్పు 50 కిలోమీటర్లు. నెక్స్ట్ పాయింట్, పిర్పంజాల్ శ్రేణి, దౌల్ధార్ శ్రేణి, మహాభారత శ్రేణులు అనేవి ఈ నిమ్న హిమాలయాలలోనే ఉన్నాయి. హిమాద్రిలో అయితే ప్రముఖ శిఖరాలు అనేవి ఉన్నాయి. పిర్పంజాల్ శ్రేణి, దౌల్ధార్ శ్రేణి, మహాభారత శ్రేణులు అనేవి నిమ్న హిమాలయాలలో ఉన్నాయి. అంతేకాకుండా ఈ హిమాచల్ శ్రేణిలోనే ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కులు, కాంగ్రా అనే లోయలు కూడా ఇందులోనే ఉన్నాయి. నెక్స్ట్, హిమాలయాలలో అత్యంత బాహ్య శ్రేణిని శివాలిక్ శ్రేణి అని అంటారు. వీటి ఎత్తు 900 నుంచి 1100 మీటర్లు, వెడల్పు 10 నుంచి 50 కిలోమీటర్లు. ఈ శ్రేణులు నదుల ద్వారా వచ్చిన స్థిరీకరించని అవక్షేపాలతో ఏర్పడ్డాయి. ఈ నిమ్న హిమాలయాలకు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉన్నటువంటి లోయలనే డూన్లు అని అంటారు. డూన్ల యొక్క డెఫినేషను నిమ్న హిమాలయాలకు మరియు శివాలిక్ శ్రేణులకు మధ్య ఉన్నటువంటి లోయలు. వీటికి ఎగ్జాంపుల్ డెహ్రాడూన్, ప్లాటీడూన్. నెక్స్ట్ పాయింట్, రేఖాంశ విభజనలతో పాటు హిమాలయాలను పశ్చిమం నుండి తూర్పు వరకు ప్రాంతాల వారీగా విభజించవచ్చు. సింధు మరియు సట్లెజ్ నదుల మధ్య ఉన్న వాటిని పంజాబ్ హిమాలయాలు అని అంటారు. ఈ పంజాబ్ హిమాలయాలనే ప్రాంతీయంగా కాశ్మీర్ హిమాలయాలు, హిమాచల్ హిమాలయ ప్రాంతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్నటువంటి హిమాలయాలను కుమయూన్ హిమాలయాలు అంటారు. కాళీ, తీస్తా ఈ నదులు నేపాల్ హిమాలయాలను వేరు చేస్తాయి. తీస్తా మరియు దిహంగ్ మధ్య ఉన్నటువంటి భాగాన్ని అస్సాం హిమాలయాలు అని అంటారు. అస్సాం హిమాలయాలు అంటే తీస్తా మరియు దిహంగ్ వీటి మధ్య ఉన్నటువంటి ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి భాగం. భారతదేశ తూర్పు సరిహద్దుగా విస్తరించిన హిమాలయాలను పూర్వాంచల్ లేదా తూర్పు కొండలు అని అంటారు. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడినాయి. ఈ పూర్వాంచల్లో పాట్కాయ్ కొండలు, నాగా కొండలు
మణిపూర్ కొండలు, మిజో కొండలు అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది హిమాలయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. రెండవ భౌగోళిక స్వరూపమైనటువంటిది ఉత్తర మైదానాలు. ఈ ఉత్తర మైదానం అనేది సింధు, గంగా, బ్రహ్మపుత్ర అనే 3 నదీ వ్యవస్థలు మరియు వాటి ఉపనదులతో ఏర్పడినది. ఒండ్రు మట్టి ద్వారా ఈ సారవంతమైన మైదానం అనేది ఏర్పడింది. సో ఉత్తర మైదానం యొక్క విస్తీర్ణం 7 లక్షల చదరపు కిలోమీటర్లు, పొడవు 2400 కిలోమీటర్లు, వెడల్పు 240 నుంచి 320 కిలోమీటర్లు. నెక్స్ట్ పాయింట్, అధిక జనాభా కలిగిన భౌగోళిక విభాగం ఈ ఉత్తర మైదానాలు. అంటే జనాభా ఎక్కువగా ఉన్న భౌగోళిక స్వరూపం ఏది అంటే ఉత్తర మైదానాలు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనావాస నదీ తీర ద్వీపం మజూలీ. ఇది బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలో ఉంది. నెక్స్ట్ పాయింట్, ఉత్తర మైదానాన్ని 3 భాగాలుగా విభజిస్తారు. ఈ మైదానం యొక్క పశ్చిమ భాగాన్ని పంజాబ్ మైదానంగా అంటారు. సింధు, దాని యొక్క ఉపనదులు అయినటువంటి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా సింధు నది యొక్క ఉపనదులు. ఇక్కడ దోఆబ్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. దోఆబ్ అంటే అంతర్వేదులు అని అర్థం. గంగా మైదానము గగ్గర్ మరియు తీస్తా నదుల మధ్య విస్తరించి ఉంది. ఇది ఉత్తర భారతదేశంలో హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్లోనూ విస్తరించి ఉంది. సో ఈ ఉత్తర మైదానం అనేది 3 భాగాలుగా విభజించారు. ఇందులో మొదటిది పంజాబ్ మైదానము, రెండవది గంగా మైదానం. తూర్పున ఉన్నటువంటి మైదానము బ్రహ్మపుత్ర మైదానం. ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్ పాయింట్, శివాలిక్ పర్వత పాదాల వద్ద 8 నుంచి 16 కిలోమీటర్ల వెడల్పుతో గులకరాలను నిక్షేపణం చేస్తాయి. దీనినే బాబర్ అని పిలుస్తారు. నెక్స్ట్ టెరాయి అనగా చిత్తడి ప్రాంతము. ఈ టెరాయి అనేది వన్యప్రాణులతో కూడిన దట్టమైన అటవీ ప్రాంతం. ఫ్రెండ్స్, బాబర్, టెరాయి, ఖాదర్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్, ఉత్తర మైదానంలో ఎక్కువ భాగం పురాతన ఒండ్రి మట్టితో ఏర్పడింది. దీనిని బంగార్ అని అంటారు. సో బంగార్ అంటే పురాతన ఒండ్రు మట్టితో ఏర్పడిన మైదానం. నెక్స్ట్ పాయింట్, నవీన తరుణ నిక్షేపాలను ఖాదర్ అని పిలుస్తారు. ఇవి చాలా సారవంతమైనవి, సాంద్ర వ్యవసాయానికి అనువైనవి. ఖాదర్ అంటే నవీన ఒండలి నేలలు అని అర్థం. ఇది సారవంతమైనది మరియు సాంద్ర వ్యవసాయానికి అనువైనవి. నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి పురాతన స్ఫటికాకార, అగ్ని మరియు రూపాంతర శిలలతో ఏర్పడినది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. భౌగోళిక స్వరూపాలు అవి ఏ శిలలతో ఏర్పడినాయి అనేది ఇంపార్టెంట్. సో ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది పురాతన స్ఫటికాకార, అగ్ని మరియు రూపాంతర శిలలతో కూడినది. ఇది గోండ్వానా భూమి విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడింది. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో 2 భాగాలున్నాయి. అవి మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి. నర్మదా నదికి ఉత్తరాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమిని మధ్య ఉన్నత భూములు అంటారు. ఇదే నర్మదా నదికి దక్షిణాన ఉన్నది దక్కన్ పీఠభూమి. వింధ్య శ్రేణికి దక్షిణాన సాత్పురా శ్రేణి, వాయువ్యంలో ఆరావళి శ్రేణి సరిహద్దులుగా ఉన్నాయి. మధ్య ఉన్నత భూములు పశ్చిమాన వెడల్పుగా, తూర్పున సన్నగా ఉంటాయి. తూర్పున విస్తరించిన ఈ పీఠభూమి భాగాలను స్థానికంగా బుందేల్ఖండ్ మరియు భాగల్ఖండ్ అని పిలుస్తారు. సో ఈ మధ్య ఉన్నత భూములు అనేవి పశ్చిమాన వెడల్పుగా ఉంటాయి, తూర్పున సన్నగా ఉంటాయి. ఈ పీఠభూమిని వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. అవే బుందేల్ఖండ్ మరియు భాగల్ఖండ్. ఇంకా తూర్పు వైపుకు వెళ్ళినప్పుడు అక్కడ ఛోటా నాగపూర్ పీఠభూమి అనేది ఉంటుంది. ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిలో ప్రవహించేటువంటి నది దామోదర్ నది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్, నర్మదా నదికి దక్షిణాన ఉన్న త్రిభుజాకార భూభాగమే
దక్కన్ పీఠభూమి. సో నర్మదా నదికి ఉత్తరాన ఉన్నవి మధ్య ఉన్నత భూములు, దక్షిణాన ఉన్నది దక్కన్ పీఠభూమి. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. దీనికి ఉత్తరాన సాత్పురా పర్వతాలు, తూర్పున మహాదేవ్, కైమూర్ కొండలు, మైకాల్ శ్రేణులు అనేవి ఉన్నాయి. దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తుగా ఉండి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. దీనిని స్థానికంగా మేఘాలయ, ఖర్బీ ఆంగ్లాంగ్ పీఠభూమి, ఉత్తర కచార్ కొండలు అని పిలుస్తారు. పశ్చిమ కనుమలు అనేవి తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. వీటి సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు 600 మీటర్లు. తూర్పు కనుమలు అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి విచ్ఛిన్న శ్రేణులు. తూర్పు కనుమలు అనేవి విచ్ఛిన్న శ్రేణులు, పశ్చిమ కనుమలు అనేవి అవిచ్ఛిన్న శ్రేణులు. ఈ పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరము అనైముడి. దీని యొక్క ఎత్తు 2695 మీటర్లు. నెక్స్ట్ దొడబెట్ట అనేటువంటి శిఖరం కూడా ఉంది. దీని ఎత్తు 2637 మీటర్లు. పశ్చిమ కనుమలలో ఎత్తైన శిఖరం అనైముడి. నీలగిరి కొండలలో ఎత్తైనటువంటి శిఖరం దొడబెట్ట. నెక్స్ట్ పాయింట్, తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. దీని యొక్క ఎత్తు 1501 మీటర్లు. శబరాయ్ కొండలు, జావడి కొండలు తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నాయి. తూర్పు కనుమలకు ఆగ్నేయంగా ఉన్నటువంటి కొండలు శబరాయ్ మరియు జావడి కొండలు. నెక్స్ట్ పాయింట్, తూర్పు కనుమలలో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్. నెక్స్ట్ భారత ఎడారి. భారత ఎడారి ఆరావళి కొండల పశ్చిమ అంచులలో ఉంది. ఇది ఇసుక దిబ్బలచే కప్పబడిన ఇసుక మైదానం. ఈ ఎడారిలో సంవత్సర వర్షపాతం అనేది 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ. సో ఇక్కడ శుష్క వాతావరణం అనేది ఉంటుంది. ఈ ఎడారిలో ప్రవహించేటువంటి ఏకైక పెద్ద నది లూని నది. బార్కన్లు ఎక్కువగా ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. బార్కన్లు అంటే అర్ధ చంద్రాకారపు దిబ్బలు. నెక్స్ట్ తీర మైదానాలు. తీర మైదానాలు అనేవి 2 రకాలు, తూర్పు తీర మైదానాలు, పశ్చిమ తీర మైదానాలు. పశ్చిమ తీరం అనేది ఒక ఇరుకైన మైదానము. ఈ పశ్చిమ తీర మైదానంలో 3 భాగాలు ఉన్నాయి. ఉత్తర భాగాన్ని కొంకణ్ తీరం అని అంటారు, మధ్య భాగాన్ని కెనరా తీరం అంటారు, దక్షిణ భాగాన్ని మలబార్ తీరం అంటారు. కొంకణ్ తీరం ముంబై, గోవాలో ఉంటుంది. కెనరా తీరం కర్ణాటక, మలబార్ తీరం కేరళ. నెక్స్ట్ పాయింట్, తూర్పు తీర మైదానాలు అనేవి వెడల్పుగా చదునుగా ఉంటాయి. ఈ తూర్పు తీర మైదానంలో ఉత్తర భాగాన్ని సర్కార్ తీరం అంటారు, దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అని అంటారు. సర్కార్ తీరం అని ఏపీలో పిలుస్తారు, కోరమండల్ అని తమిళనాడులో పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, మహానది, కృష్ణా, కావేరీ నదులు ఈ తీరంలో విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి. సో తూర్పు తీరంలో మహానది, కృష్ణా, కావేరీ నదులు విస్తృతమైన డెల్టాలను ఏర్పరిచాయి. ఈ తూర్పు తీరంలో ప్రసిద్ధి చెందినటువంటి చిల్కా సరస్సు ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి అంటే భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా. నెక్స్ట్ దీవులు. భారతదేశంలో 2 ద్వీప సముదాయాలను కలిగి ఉంది. అవి లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు. ఈ లక్షద్వీపులు అనేవి కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్నాయి. ఇవి పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. పూర్వం వీటిని లక్కదీవి, మినికాయ్ మరియు అమీన్ దీవులు అని పిలిచేవారు. సో లక్షద్వీపులని పూర్వం మినికాయ్, లక్కదీవి, అమీన్ దీవులు అని పిలిచేవారు. సో 1973లో వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టడం జరిగింది.
ఈ లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల యొక్క రాజధాని కవరత్తి. నెక్స్ట్ అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు అనేవి బంగాళాఖాతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి పరిమాణంలో పెద్దవి, ఎక్కువ సంఖ్యలో చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ లక్షద్వీపులు అనేవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నాయి. భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్. ఇది చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం బారెన్. ఇది అండమాన్ నికోబార్ దీవులలోనే ఉంది. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.